మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, ఇతర వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అన్నింటిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి అందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి ఏమిటంటే, ఈరోజు మనం సుమారు 15,000 మంది తెలంగాణ రాష్ట్రంలో ఒక రకంగా వెట్టి చాకిరీ చేస్తున్నాం. కనీస వేతనాలు ఎవరికి అమలు కావడం లేదు. ఈరోజు ప్రభుత్వం నిర్ణయించిన 15,600 రూపాయలు బేసిక్ ఈ ఎవరైతే క్షేత్రస్థాయి సిబ్బందిలో ఉన్నారో, హాస్పిటల్స్లో ఉన్నారో, ముఖ్యంగా పేషెంట్ కేరు, శానిటేషన్, స్వీపరు, సెక్యూరిటీ, ఇతరత్ర సిబ్బంది వీళ్ళకి ఇచ్చే 15,600 ఇవ్వకుండా 11,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. పిఎఫ్ఈఎస్ఐ లాంటివి మన వేతనం నుంచే కట్ చేస్తూ ఉన్నారు. ఈ సమస్య పరిష్కారం చేయమని చెప్పేసి మనం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. కానీ సమస్య పరిష్కారం కావడం లేదు. కాబట్టి కనీస వేతనాలు 26,000 పెంచుతూ ఈ కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మనకు ఈరోజు ఒక పిడుగుపాటు లాంటి వార్త తీసుకొని వచ్చింది. 2025 నవంబర్ 21 తేదీన నుంచి 4 లేబర్ కోడ్ అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటన కూడా చేశారు. ఈ లేబర్ కోడ్ అమల్లోకి వస్తే మన కనీస వేతనం కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, బోనస్ కానీ, 8 గంటల పనిదినం కానీ, ఇవే సెలవులు కానీ ఇవేవి అమలు కాకుండా ప్రభుత్వాలు యజమానుల యొక్క దయాదక్షిణ ప్రకారంగా పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందరం 12 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. కనీస వేతనం లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఏదైతే కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు, ఈవెన్ ఐఐటిసి, ఏఐటిసి, సిఐటి, హెచ్ఎంఎస్ లాంటి, ఐఎఫ్టియు, లేకపోతే ఇతరత్ర టీయూసీ లాంటి సంఘాలు కూడా పిలుపునిచ్చినాయి. అన్ని సంఘాల పిలుపు మేరకు మనం కూడా హాస్పిటల్ వర్కర్స్ అందరూ కూడా సమ్మెలో పాల్గొనాలి. అందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలి. 8 గంటల పనిదినం అమలు చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా పిఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా అమలు చేయాలి. ఇప్పుడు పిఎఫ్ ఇప్పటిదాకా అయితే 15,600 రూపాయలు అది మన జీతాలకి కట్ చేస్తున్నారు. అవన్నీ రికవరీ చేసి మళ్ళీ మనకు చెల్లించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ రాబోయే కాలంలో ఉద్యోగ భద్రత పర్మనెంట్ కోసం రేపు ఫిబ్రవరి 12వ తేదీన హాస్పిటల్స్లో పనిచేస్తున్నటువంటి మొత్తం వర్కర్లందరూ, సిబ్బంది అంతా కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పి సందర్భంగా మీకు అందరికీ నేను కోరుతున్నాను.